12 మంది శిష్యులు అభిషేకము కలిగి అధికారము కలిగి ఆయన దగ్గర అన్ని విని ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు మేము నమ్ముతున్నాం. అప్పుడు ఎట్లా అంటాడు? ఇప్పటికి నమ్ముతున్నారా మీరు? అదొక జాలి దీనత్వం కలిసి వాళ్ళని ప్రశ్న వేశారు. ఇంకా తెలుసుకొని ఉపయోగం ఉంది. ఏం చెప్పాడు తెలుసు అప్పుడు? తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయములో, ఇదిగో ఇప్పుడు పై వచ్చిన ఏమన్నాడు? యేసు వారిని చూసి ఇప్పుడు నమ్ముతున్నారంటరా, చేతులు నాకు ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉంది. ఇప్పుడు 3.5 సంవత్సరాలు మీ దగ్గర ఉన్న ఏ నాడు ఈ మాట మీ దగ్గర నన్ను వినల, అది అంటే మాకు అర్థం కాల ఓరేనా ఆయన మీకు ఇంకెప్పటికి అర్థమైంది? తీరా ఎట్టయితే 3.5 సంవత్సరాల తర్వాత అర్థమైంది వాళ్ళకి. ఇప్పుడు నమ్ముతున్నాన్నప్పుడు, ఇప్పుడు నమ్ముతున్నారా, చేతులు కాల్ని ఆకులు బట్టి ఉపయోగం ఉంది, ఇప్పుడు మీరు ఎడగలిపోయింది. చదువు వచ్చేసింది. ఇప్పుడు 3.5 దగ్గర నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వస్తుంది, అది వచ్చేది. నేను ఒంటరిని అనుకుంటున్నారు, నేను ఒంటరిని కాదు. మీ 12 మంది ఉండగానే మీ సపోర్ట్ నాకు ఉందేమో, మీ 12 మంది అనుకుంటున్నారేమో. ఓరే పిచ్చి వాళ్ళారా, మీరు మీ ఇళ్ళకపోండి, మీరు సరదాగా ఉండండి, నేను ఎప్పుడు ఒంటరి వాడిని కాదు. నేను ఒంటరిగా లేను. మీరు అనుకుంటున్నారు ఒక్కడే కదా అని. మీరు ఉన్నా లేకపోయినా దేవుడు నాకు, నా తండ్రి తోడై ఉన్నాడు. మీకు ఇప్పుడు వచ్చింది నమ్మకం. ఇప్పటిదాకా 3 సంవత్సరం మీరు నమ్మలేకపోయారు. ఏం తెలుసుకున్నారు మరి? టయానికి తింటాం, అంతే కదా. కరెక్ట్ 12 అవగల్ని భోజనం చేసేస్తారండి, పొద్దున 8 అవగల్ని టిఫిన్ చేసేస్తారండి, సాయంత్రం మళ్ళీ కరెక్ట్ 8 అవగల్ని భోజనం చేసేస్తారు. ఇదే వీళ్ళు నేర్చుకుంది. నేను అనుకుంటా ఈ 12 మంది తిండి కోసమే చేరుంటారు ఈయన దగ్గరికి. తిండి కోసమే, కొదువు లేదు. అదే ఇంటి దగ్గర ఉంటే ఇది చేపలు పడటానికి సముద్రంలోకి వెళ్ళాలి, వలలు వేయాలి, ఈ తుఫాను తట్టుకోవాలి, ఎన్ని పెట్టుకుని తీసుకురావాలి, అమ్మాలి, వాళ్ళు పోషించాలి. ఎప్పుడైతే ఈయన పిలిచి భోజనం పెట్టాడో, అమ్మో ఇదేదో బాగుందే అని చెప్పని ఎంత వదిలేసాడు, ప్రశాంతంగా తిరుగుతాను. ఏమైనా తెలుసుకుంటారా? వీళ్ళ జీవితంలో తిండి కోసం బ్రతుకుతారు వీళ్ళు. ఏమీ తెలుసుకున్నా తెలుసు 3 సంవత్సరాలు తెలుసుకోలేదంట వీళ్ళు. మరి ఏం తెలుసుకున్నారు మీరు? టయానికి ప్రార్థన చేస్తాడు ఆయన, ఎవరో ఒకరు మాకు పిలిచి భోజనం పెడతారు, చాలు. ఇంతే నేర్చుకుంది. యేసు ప్రభువు ఏ ఊర్లోకి ఎంటర్ అవ్వగలంటారు, అయ్యా ఈరోజు మా ఇంట్లో మీకు భోజనం. ఒక్కడికైతే పెట్టదు, 12 మంది మెయింటైన్ మామూలు మాటల. ఏ గ్రామానికి వెళ్ళారు ముందుగా ఆఫర్ ఇస్తారు, మీరు మా ఇంట్లోకి వచ్చి భోజనం చేసేయండి, మీరు మా ఇంట్లోకి రంటారు. దీనికోసం ఆయన్ని వెంబడించారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు చివరికి తెలుసుకున్నారు, ఇప్పుడు నమ్మి ఆనందాన్ని. అప్పుడు అంటున్నాడు, అరే చేతులు గాలిలాక ఆకులు పట్టుకుంటూ ఉపయోగం అందరా, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఇప్పుడు మీరు ఉండమన్నా వెళ్ళిపోమన్నాడు. అయిపోయింది, గడి వచ్చింది, నేను ఒంటరిగా ఉండవలసిన సమయం వచ్చేసింది, మీరు వెళ్ళిపోయండి. ఇప్పుడు తెలుసుకున్నారు ఉపయోగం ఏముంది? తెలుసుకున్న కట్టే ఉపయోగం ఏముంది? నేను లోకానికి వెలుగై ఉండా, నేను లోకానికి వెలుగన్నా. అక్కడ వాక్యం మనకేం తెలియపరుతుందంటే, నా తండ్రి లోకంలోకి నన్ను పంపించాడు, మళ్ళా ఇప్పుడు తండ్రి దగ్గరికి నేను వెళుతున్నా. క్లియర్గా చెప్పాడు. అంతకుముందు షార్ట్ కట్లో చెప్పేవాడు, ఇప్పుడు వాళ్ళకి చెప్పాడు క్లియర్గా విడమర్చి. తర్వాత దీనికి ముందు పేరా ఒకటి ఉంది, ఆ పేరాలో రాయబడి ఉంది. దీనికి ముందు పేరా ఈ సంగతులు చూసారా? ఇంతకుముందు అన్ని కూడా అర్థం చేసుకుంటారని చెప్తే మట్టి బుర్ర ఓడుగా అర్థం కావట్లా. ఇక మీకు నేను కూడా అర్థంగా చెప్పను, మీకు అర్థమయ్యేటట్లే చెబుతా. అప్పుడు అర్థమయ్యి ఇప్పుడు అర్థమైందండి మాకు. అనేక మంది తెలుసుకుంటున్నారు, బోళ్ళు మంది తెలుసుకున్నారు. అయ్యా ఒక్కసారి రాయ్యా అని. ఎప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి శతాధిపతి అంటాడు, ఆయన మాట సెలవిస్తే చాలు, ఇక్కడ నా దాసుడు స్వస్థపడతాడు. వాళ్ళు తెలుసుకున్నారే నా గురించి, మీరేం తెలుసుకున్నారు? అయ్యారు 12 అవుతుంది, మరి చూసేవాడు, తీసుకురండి అన్నం అనేవాడు, తీసుకొచ్చేవాడు రొట్లు మాంసం. టయానికి తింటారు మాత్రమే నేర్చుకున్నారు, కానీ ఆయన్ని అర్థం చేసుకోలేదు. అప్పుడు అంటున్నాడు, ఇప్పుడా మీరు అర్థం చేసుకుంది, ఇప్పుడా మీరు నమ్మింది? ఉపయోగం లేదు కదా, వెళ్ళండి. లోకంలోనికి నేను వచ్చాను, మళ్ళా నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళుతున్నాను, నేను ఒంటరి వాడిని కాదని చెప్పిన. అప్పుడు నమ్మి ఆ చెప్పిన తర్వాత అప్పుడు అంటాడు, నేను వెళ్తున్నా కదా, ఇప్పుడు మీకు శ్రమలు వస్తాయి,
ఏమైందంటే ఇప్పుడు మీకు నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఇప్పుడు నేనున్నాను నేను అని మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఆ లోకంలో మీకు శ్రమ కలుగును. ఇప్పుడు దాకా మీకు శ్రమ బాధ లేదు కదా, నన్ను వదిలిపెట్టి వెళ్తున్నారు కదా, ఇప్పుడు మీరు వెళ్ళకపోతున్నారు కదా, ఇప్పుడు మీకు శ్రమ మొదలవుతుంది. ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. అయినా భయపడమ, ధైర్యంగా ఉండండి. నేను లోకమును జయించి మీరే చెబుతున్నారు కదా, నేను లోకాన్ని జయించా. ఆ విశ్వాసం మీరు కలిగి ఉండండి. భయపడమాకండి. చిన్నదానికి టెన్షన్ పడిపోతారు, పెద్దదానికి అయిపోతారు.